ఆఖరి వర్తమానంగా సమూయేలు మొదటి గ్రంథం ఎన్నో అధ్యాయం? 12వ అధ్యాయం. 12వ అధ్యాయం తీరుద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథంలో 12 అధ్యాయాల చరిత్రను ఈ వర్తమానంతో మనం ముగించబోతా ఉన్నాం. 7వ అధ్యాయంతో ప్రారంభించాం. 7వ అధ్యాయం నుండి ఇప్పుడు 12వ అధ్యాయం దగ్గరికి వచ్చాం. 7వ అధ్యాయంలో ఈ సమూయేలు గ్రంథ చరిత్రలో మొదటి విరామం అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ విరామం విశ్రాంతి కొరకైన విరామం అని జ్ఞాపకం చేసుకున్నాం. నెమ్మది గల విరామం అనే విషయాన్ని 7వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. 7వ అధ్యాయంలో విశ్రాంతి కొరకైన విరామం ఏ రీతిగా ఉందో సమూయేలు గ్రంథ చరిత్రలో 2వ విరామం వచ్చింది. ఇప్పుడు ఈ 2వ విరామమే 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయంలో విరామం ఎందుకు వచ్చిందనే విషయాన్ని, ఎందుకు చరిత్ర కొంత ఆగి కదులుతుంది అనే విషయాన్ని మనం ఆలకించబోతూ ఉన్నాం. మనకు తెలిసినట్లుగా 8వ అధ్యాయంలో ఇశ్రాయేలు పెద్దలు మాకు రాజు కావాలని కోరుకున్నారు. ఇశ్రాయేలు పెద్దలు మాకు రాజు కావాలని కోరుకోగా దేవుడు సకల జనుల మర్యాద చొప్పున రాజు కావాలని కోరుకోగా దేవుడు ఈ విషయాన్ని ఇష్టపడనట్లుగా మనం చూస్తాం. సమూయేలుకి ఈ విషయం ప్రతికూలంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుడు వారికి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ వారికి ప్రపంచంలోని ప్రత్యామ్నాయమే ఎక్కువ పరమావధిగా వారు భావించి వారు మాకు రాజు కావాలి, మా ముందర నడుచుచు యుద్ధములు జరిగించే రాజు మాకు కావాలి అని ఇశ్రాయేలులు ముక్తకంఠంతో చెప్పగా దేవుడు వారికి ఎవరిని నియమించమన్నాడు? రాజును నియమించమని చెప్పాడు. 9వ అధ్యాయంలో ఈ రాజు గురించిన పరిచయం, ఎవరు ఇశ్రాయేలుకు రాజుగా ఉండబోతున్నారో ఆ వ్యక్తిని దేవుడు భౌతిక సంబంధమైన వెతుకులాటలో నుండి ఏ రీతిగా దేవుని ప్రణాళిక యొద్దకు నడిపిస్తున్నాడనే విషయం 9వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. 10వ అధ్యాయంలో దేవుని చిత్తం యొద్దకు నడిపించబడిన వ్యక్తి జీవితంలో ఈ వ్యక్తి నడుస్తున్న మార్గం సరైందేనని, ఈ వ్యక్తి నడుస్తున్న దేవుని ప్రణాళిక ఇది దేవుని నుండియే అని తెలుసుకోవడానికి 3 నిశ్చయతలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఉదయకాలం ఈ 10వ అధ్యాయంతో ప్రారంభించాం కదా. 3 నిశ్చయతలు: భూ సంబంధమైన పరిరక్షణ, ఆత్మ సంబంధమైన పరివర్తన, రాజ్య సంబంధమైన పరిచర్య. ఈ 3 నిశ్చయతలను బట్టి మనం వెళుతున్న మార్గం సరైన మార్గమని, దేవుని చిత్తానుసారమైన మార్గం అనే విషయాన్ని మనం ఆలోచిస్తూ వచ్చాం. ఆ తదుపరి 11వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో సౌలు అభిషేకించబడ్డాడు, ఆత్మను పొందుకున్నాడు. అభిషేకించబడి ఆత్మను పొందుకున్నవాడు పట్టాభిషేకం వరకు చేరుకోవడానికి మధ్య శత్రువును గెలవవలసిన అవసరం ఉంది. జయించిన వానికే కిరీటం. ఈ పట్టాభిషేకానికి మధ్య అవసరతను పరిగణిస్తున్న సౌలును, అభిషేకించబడిన ఈ వ్యక్తిని, అంత మాత్రమే కాకుండా ఆత్మచేత ప్రతిస్పందిస్తున్న సౌలును, ఆఖరిగా ఆయుధాలతో ప్రతిఘటిస్తున్న సౌలును మనం చూసాం. ఈ 11 అధ్యాయాల పిమ్మట ఇప్పుడు సౌలు పట్టాభిషేకం కూడా చేయబడ్డాడు. కాబట్టి ఇక తర్వాత రావాల్సిందేంటి? సౌలు రాజరికం ఖచ్చితంగా రావాలి. ఇంకా రైట్, అభిషేకం తర్వాత అయినా గ్యాప్ ఉంది, కానీ ఇంకా పట్టాభిషేకం కూడా చేయబడ్డాడు. కాబట్టి ఇక సింహాసనం గురించిన వివరాలు, ఈయన సైన్యం గురించిన వివరాలు, ఈయన సైన్యాధిపతులను గురించిన వివరాలు, ఈయనకు సలహాదారులను గురించిన వివరాలు రావాలి. కానీ 12వ అధ్యాయం కూడా ఆ వివరాలు మనకు తెలియజేయబోవట్లేదు. పట్టాభిషేకం 11వ అధ్యాయంలో జరిగితే సౌలుకు 13వ అధ్యాయంలో సౌలు ఏలన ఆరంభించాను అనే మాట మనం చూస్తాం. 13వ అధ్యాయం మొట్టమొదటి వచనం, సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించాను. 11వ అధ్యాయంలో పట్టాభిషేకం జరిగింది, కిరీటం సౌలు తల మీదకి వచ్చింది, సింహాసనం సౌలు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 13వ అధ్యాయంలో ఏలన ఆరంభిస్తున్నాడు సౌలు. అయితే ఈ చరిత్రలో ఈ 12వ అధ్యాయం ఒక విరామాన్ని ప్రకటిస్తుంది. ఆ విరామం ఎందుకొరకు అనే విషయం 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సామాన్యంగా ఈ లోకయాత్రలో మనం జీవిస్తున్నప్పుడు మన వ్యాపారాల దగ్గర కావచ్చు, విద్యార్థులు తమ విద్య దగ్గర కావచ్చు, ఉద్యోగులు తమ యొక్క ఉద్యోగ జీవితాల దగ్గర కావచ్చు, కొంతకాలం ప్రయాణించిన తర్వాత, కొంతకాలం సర్వీస్ చేసిన తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే స్వపరీక్ష చేసుకోవటం, మనం ఎంత దూరం వచ్చాం, ఏ విషయాల్లో లోపించాం, ఎక్కడికి వెళ్ళబోతున్నాం అనే విషయాలు గురించిన అవగాహన, ఆలోచన చేయడం. దీన్నే
కార్పొరేట్ సంస్థల్లో సెల్ఫ్ అసెస్మెంట్ అని పిలుస్తారు. ఇంకా కొంచెం మతపరమైన ఆలోచనలో ఆత్మ పరిశీలన అని పిలుస్తారు. బైబిల్ గ్రంథంలో కూడా ఇటువంటి స్వపరీక్ష చేసుకునే విధానానికి బైబిల్ గ్రంథం అవకాశం ఇచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకునే విధానానికి బైబిల్ గ్రంథం అవకాశం ఇచ్చింది. అయితే బైబిల్ గ్రంథం ఇటువంటి పదాలను మనకు పరిచయించేది, కానీ కొరింథీ 2వ పత్రికలో ఈ పదాన్ని మనం చూస్తాం. ఒకసారి అక్కడికి వెళ్ళి నేను సమూయేలు గ్రంథానికి రావడానికి ఇష్టపడుతున్నాను. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకొనుడి, మిమ్మును మీరే ఏం చేసుకోండి, పరీక్షించుకొనుడి. దీనినే స్వపరీక్ష అని మనం పిలుస్తున్నాం. రైట్. ప్రపంచం ఏ పేర్లు పెట్టుకున్నా ఈ యొక్క అంశానికి బైబిల్ గ్రంథం ఇచ్చిన పేరు మిమ్మల్ని మీరే ఏం చేసుకోండి, పరీక్షించుకొనండి. స్వపరీక్ష అనేది ప్రయాణానికి చాలా అవసరమైన విషయం. విశ్వాస ప్రయాణానికి, భూలోక ప్రయాణానికే స్వపరీక్ష అంత అవసరమైన విషయమైతే, ఆత్మ పరిశీలన అంత ప్రాముఖ్యమైన విషయమైతే, విశ్వాస ప్రయాణానికి స్వపరీక్ష, ఆత్మ పరిశీలన అనేవి ఎంత ప్రాముఖ్యమో మీరు ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ 12వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో ఈ స్వపరీక్షను గురించి మనం చూస్తాం. స్వపరీక్షను గురించి మనం చూస్తాం. 7వ అధ్యాయం విశ్రాంతి కొరకైన విరామం అయితే 12వ అధ్యాయం విమర్శ కొరకైన విరామం. ఈ విరామం విమర్శ కొరకైన విరామం. ఇశ్రాయేలు తమ జీవితంలో ఒక కొత్త శకంలోనికి ప్రవేశించబోతున్నారు. రాజరికపు వ్యవస్థలోనికి ప్రవేశించబోతున్నారు. ఇక మీదట రాజు ఇశ్రాయేలు కార్యములను, కార్యనిర్వహణలను చూడబోతా ఉన్నాడు. రైట్. ఇక్కడ ఆగి మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, ఇప్పుడు ఎక్కడున్నాం అని స్వపరీక్ష చేసుకోవాలని కోరుకుంటున్న సమూయేలును మనం చూస్తాం. స్వపరీక్ష చేసుకోవాలని కోరుతున్న సమూయేలును 12వ అధ్యాయంలో మనం చూస్తాం. రైట్. 12వ అధ్యాయానికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 12వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉంటుండగా ఈ 12వ అధ్యాయాన్ని వచనం మనం ఆలకిస్తూ మన జీవితాల్లో ఈ స్వపరీక్ష అనే అనుభవాన్ని మనం తీసుకొని రావడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 12వ అధ్యాయం ఆఖరి వర్తమానం అవటం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ అధ్యాయంతో మనం ఎంతకాలం ఈ 2 రోజులు దేవుని వాక్యాన్ని మనం ఆలకిస్తూ వచ్చాం. ఈ దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ వచ్చిన మనకు అంతిమంగా రైట్ అయిపోవచ్చింది. కూడికలు అయిపోయినాయి. రేపు మరలా కూడికలేమి లేవు. ఈ కూడికల ముగింపు దగ్గర మరలా రేపటి నుండి మన కార్యాలలో, మన యొక్క వ్యాపారాలలో, మన యొక్క ఉద్యోగ బాధ్యతల్లో మనం సాగిపోవడానికి వెళుతూ ఉంటుండగా ఈ యొక్క ఆఖరి కూడిక విమర్శ కొరకైన కూడికగా మనం నియమించుకున్నాం. విమర్శ కొరకైన సందేశంగా దీన్ని తీసుకున్నాం. స్వవిమర్శ కొరకైన సందేశం. నేను మరలా స్వపరీక్ష, స్వవిమర్శ ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం వినేటప్పుడు మనం ఇతరులను విమర్శించడానికి ఎంత వేగంగా పూనుకుంటామో మనలను మనం విమర్శించుకోవడానికి మాత్రం అంత వేగంగా పూనుకోం. ఈ వాక్యం ఆయనకైతే బాగా సరిపోద్ది. ముందు నీ గురించి ఆలోచించుకోవటం చాలా ఉత్తమమైన విషయం. ముందు మన గురించి ఆలోచించుకోవటం చాలా ఉత్తమమైన విషయం. ఈ విషయం కూడా సమూయేలు గ్రంథంలో ఈ 12వ అధ్యాయంలో సమూయేలు గారే మనకు బోధిస్తాడు. ఈ యొక్క విషయాలను మనం ఆలకించడానికి ప్రయత్నం చేద్దాం. 12వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకరిని రాజుగా నియమించి ఉన్నాను. సారికి సమూయేలు గారు కోట్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే, ఈయన దేవుడు తన సమయానుకూలంగా అనుగ్రహించిన రాజు కాదు. ఈయన మీరు కోరుకుంటే దేవుడు అనుగ్రహించిన రాజు ఈయన. ఈ విషయం మాత్రం ఇశ్రాయేలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని సమూయేలు ఖచ్చితంగా ఈ విషయాన్ని సారి తెలియపరుస్తున్నాడు. 2వ వచనం. రాజు మీ కార్యములను జరిగించును. రైట్. ఇక ముందుకు మీ కార్యాలు ఎవరు జరిగిస్తారు? రాజు జరిగిస్తాడు. ఇప్పటి వరకు నేను చేస్తూ వచ్చాను, ఇక ముందుకు రాజు మీ కార్యాలను జరిగించబోతూ ఉన్నాడు. 2వ వచనం. నేను తల నెరిసిన ముసలివాడను. అసలు ఈయన పుట్టినప్పటి నుండి తల నెరిసేంత వరకు మనం దేవుని వాక్యాన్ని, ఈ అధ్యాయాలను మనం ధ్యానిస్తూ వచ్చాం. తల నెరిసిన ముసలివాడను అని చెప్తూ, నా కుమారులు కూడా మీ మధ్య ఉన్నారు. బాల్యము నాట నుండి నేటి వరకు నేను మీ కార్యములు జరిగించుచు వచ్చి ఇంతకాలం షిలోహులో
ఏలీ కుమారుల తదనంతరం నుండి ఈ యొక్క కార్యాలన్నీ బాల్యపు దశ నుండే నేను చేపట్టి ఏం చేస్తూ వచ్చాను, జరిగిస్తూ వచ్చాను. ఇక ముందుకు ఈ కార్యాలను జరిగించేది ఎవరు? రాజు జరిగిస్తాడు. యాజకత్వం గురించి కాదు, కానీ న్యాయం గురించి, న్యాయం తీర్చుట గురించి, కార్యనిర్వహణల గురించిన విషయం ఇది. అయితే ఇక ముందుకు రాజు జరిగిస్తాడు అని చెప్పి 3వ వచనం నుండి సమూయేలు తన వీడ్కోలు పలుకులు, ఫేర్వెల్ స్పీచ్ను చెప్పడం ప్రారంభిస్తాడు. 3వ వచనం, ఇదిగో నేనున్నాను. ఓకే, హియర్ యామ్ ఐ. ఇదిగో నా జీవితాన్ని నేను మీ ఎదుట పెడుతున్నాను. రైట్, నేను ఇందాక చెప్పేటప్పుడు ఒక మాట తెలియజేశాను. స్వవిమర్శ అని ఎందుకు సారికి తెలియజేస్తున్నానంటే, ఇతరులను విమర్శించడానికి చాలా వేగవంతంగా పూనుకుంటాం మనం. కానీ సమూయేలు గారి దగ్గర, ఒక భక్తిపరుని దగ్గర ఉండే శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, ఇదిగో నేనున్నాను, లెట్ మీ ఎగ్జామిన్ మై సెల్ఫ్ ఫస్ట్. నా గురించి నేను స్వపరీక్ష చేసుకోనివ్వండి, ఆ తరువాత చూద్దాం మిగిలిన విషయాలు. ఇదిగో నేనున్నాను. 3వ వచనం చదువుదామా? నేనెవరినైనాను ఎద్దునైనా తీసుకుంటున్నా, ఎవని గార్ధబమునైనా పట్టుకుంటున్నా, ఎవనికైనా అన్యాయము చేసినా, ఎవరినైనా బాధ పెట్టితనా, న్యాయము నాకు ఒగపడకుండా ఎవని యొద్దనైనా లంచము పుచ్చుకుంటున్నా, అలాగూ చేసినడలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలను, అప్పుడు నేను మీదుట దాన్ని మరలా ఇతునను. ఈ మాటలు చెప్పడానికి సమూయేలు గారికి ధైర్యం ఎలా వచ్చిందో నాకు తెలియదు, కానీ ప్రజలందరి ఎదుట సమూయేలు గారు తన జీవితాన్ని వారికి ఎదురుగా పెట్టి తాను హృదయంలో స్వవిమర్శ చేసుకుంటూ, ఇతరులు కూడా తనను విమర్శ చేయడానికి తన జీవితాన్ని వారికి ఎదురుగా పెట్టి, ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొద్దనైనా ఎద్దును తీసుకున్నానా, నేను ఎవరి యొద్దనైనా అన్యాయంగా లంచాలను తీసుకున్నానా, నేను ఎవరి యొద్దనైనా న్యాయమును త్రిప్పివేశానా అనే ప్రశ్నలు మాట్లాడుతున్నాడు. నాకు వచ్చిన పెద్ద సందేహం ఏంటంటే, స్వవిమర్శ చేసుకోవడానికి ఈ ప్రశ్నలు తప్ప వేరే ప్రశ్నలు సమూయేలుకు లేవా? సమూయేలుకు నేను ఎద్దును తీసుకున్నానా, నేను లంచం తీసుకున్నానా, ఈ ప్రశ్నలు తప్ప వేరే ప్రశ్నలు ఏం లేవా? ఎందుకు ఈ ప్రశ్నలు మాత్రమే ప్రామాణికంగా సమూయేలు ఎంచుకుంటున్నాడు? కుమారులు లంచగొండులుగా మారిపోయారు. నేను ఒక మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ ప్రశ్నలు 3వ అధ్యాయంలో దేవుడు తనను పిలిచిన పిలుపుకు సంబంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు యాజకత్వానికి సంబంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు న్యాయాధిపతికి సంబంధించిన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు దేవుడు తన కొరకు నియమించిన, సమూయేలు గారి కొరకు నియమించిన పని నిమిత్తమైన ప్రశ్నలు. దేవుడు సమూయేలు గారికి ఇచ్చిన పిలుపు నిమిత్తమైన ప్రశ్నలు. సమూయేలు గారికి ఆ చిన్ననాట సమూయేలు అని దేవుడు పిలిచిన స్వరం నేటికి ఇంకా జ్ఞాపకం ఉందని చెప్పడానికి ఈ ప్రశ్నలే ఆధారం. రైట్, నా సమయం అయిపోయింది, నేను ముసలివాడిని అయిపోయాను. ఇదిగో ఎక్కడో షిలోహు మందిరములో నేను ఏలి ఎదుట పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మందసం పక్కన ఆ రాత్రి పడుకొని ఉంటే, మందసం ఉన్న స్థలములో ఆ రాత్రి పండుకొని ఉంటే దేవుడు నన్ను పిలిచాడు. ఏలీ కుమారుల గురించి శాపవచనాన్ని చెప్పాడు. ఆ తరువాత దేవుడు నన్ను ప్రవక్తగా స్థిరపరిచాడు, న్యాయాధిపతిగా స్థిరపరిచాడు, యాజకునిగా స్థిరపరిచాడు. ఇదిగో ఇది దేవుడు నాకు అప్పగించిన పని, దేవుడు నన్ను పిలిచింది దీని కొరకు. దేవుని పిలుపు నాకు ఎదురుగా ఉంది. ఇప్పుడు నేనేం చేసుకుంటున్నాను? స్వవిమర్శ చేసుకుంటున్నాను. స్వవిమర్శ అని చెప్పగానే చాలా సందర్భాల్లో నేనేం చేశాను, నేను ఎలా ఉన్నాను, నేను అనే మాటలు వస్తాయి. కానీ ఈ స్వవిమర్శలు, ఈ 12వ అధ్యాయంలో రాబోతున్న విమర్శలు లేక స్వపరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ దేవునిని ఒకవైపు కొలమానంగా పెట్టి చేసుకుంటున్న స్వవిమర్శలు. నాకై నేను ఏ కొలమానం లేకుండా రైట్ నేను బాగానే ఉన్నాను అని చెప్పుకునే స్వవిమర్శలు కాదు ఇవి. ఒకవైపు దేవునిని పెట్టి, ఒకవైపు దేవుని యొక్క పిలుపును నిలబెట్టి, ఒకవైపు దేవుని యొక్క పిలుపు అనే స్కేల్ను పట్టుకొని, రైట్ ఇప్పుడు దేవుని పిలుపు నా ఎదుట ఉంది, నా జీవితం ఈ పిలుపుకు ఏ రీతిగా సరిపోయింది, సరిపోలేదు అని స్వవిమర్శ చేసుకుంటున్నాడు సమూయేలు. ఆ వచనాలు చదువుతున్నప్పుడు ఎవరికైనా అన్యాయం చేసినా,
నా సొంత కుమారులే లంచాన్ని తీసుకొని న్యాయమును త్రిప్పివేశారు. ఇది నా కాలంలోనే జరిగింది. అయితే ఇదిగో నేను అలా ఏమన్నా చేశానా? ఎవరినైనా బాధ పెట్టానా? మందిరమునకు వచ్చిన స్త్రీలను బాధ పెట్టడం నా కళ్ళతో నేను చూశాను, ఏలి కుమారులు చేసింది. అలాగే నేనేమన్నా చేశానా? న్యాయమగు పడకుండా ఎవరి యొద్దైనా లంచం పుచ్చుకున్నానా? ఈ ప్రశ్నలు చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి ఆగి నేను కూడా స్వవిమర్శ చేసుకోవలసిన అవసరత ఉంది అని ఖచ్చితంగా తెలియపరచవచ్చు. సమూయేలు గారంతటి వాడే ఆగి స్వవిమర్శ చేసుకోవడానికి సమయం ఇస్తుంటే నేను ఖచ్చితంగా ఏం చేసుకోవాల్సిందే? స్వవిమర్శ చేసుకోవాల్సిందే. ఈ స్వవిమర్శ, ఈ స్వపరీక్ష మొదట దేని గురించిన స్వపరీక్ష అంటే దేవుని పిలుపును గురించిన స్వపరీక్ష. పిలుపును గురించిన స్వపరీక్ష. దేవుడు పిలిచాడు, ఆ పిలుపుకు విలువలు కలిగిన జీవితం నాలో ఉందా లేదా? సమూయేలు స్వపరీక్ష తన విలువల గురించిన స్వపరీక్షే. అయితే ఆ విలువలు ఎవరి పిలుపుకు సంబంధించిన విలువలు? దేవుని పిలుపుకు సంబంధించిన విలువలు. సామాన్యంగా ప్రతి ఒక్కరూ కొంత విలువలు కలిగే జీవిస్తాం. సామాన్యంగా ప్రతి ఒక్కరిలో కూడా ఆస్తో కూస్తో ఏమంటారు, జాలిగుణం, దయాగుణం, ఇటువంటి విలువలు కలిగి మానవత్వం కలిగి జీవించే వారున్నాం. కానీ ఆ విలువల గురించి కాదు ఇక్కడ రాయబడుతుంది. ఈ విలువల గురించి తను తాను విమర్శ చేసుకుంటుంది. ఏ కొలమానం దగ్గర? దేవుని పిలుపు అనే కొలమానం దగ్గర. దేవుని పిలుపు అనే కొలమానం దగ్గర. విశ్వాస యాత్రలో నేను ముందుకు సాగుతుంటుండగా ఈ రాత్రి ఆగి ఆలోచిద్దామా? దేవుడు మనలను పిలవలేదా? దేవుడు మనలను పిలిచాడు కదా. మన భక్తి జీవితాలకు దేవుని పిలుపేంటి? దేవుని పిలుపేంటి? ఒకసారి ఈ మాట చదవడానికి ఇష్టపడుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం. మొదటి అధ్యాయం 2వ వచనం. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు ఏం చేయబడ్డారు? మీరు పిలువబడ్డారు. ఇదిగో దేవుని పిలుపు ఒక ప్రక్కుంది. ఆ పిలుపు ఎందుకొరకైన పిలుపు? పరిశుద్ధులుగా ఉండుట కొరకైన పిలుపు. ఈ పిలుపును ఒక ప్రక్క కొలమానంగా పెట్టుకొని ఇప్పుడు స్వపరీక్ష చేసుకోవడం ప్రారంభిద్దాం. ఈ పిలుపుకు నాలో ఉన్న విలువలు పరిశుద్ధపు విలువలేనా? ఈ పిలుపు ఒక ప్రక్క ఉండగా నాలో ఉన్న విలువలు పరిశుద్ధతకు సంబంధించిన విలువలేనా? ఎంతవరకు నేను పరిశుద్ధునిగా ఉన్నాను? ఎంతవరకు పరిశుద్ధునిగా జీవిస్తున్నాను? కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలంటే, నాకు నేను, మీకు మీరుగా కొన్ని ప్రశ్నలు వేసుకోవాలంటే, నేను ఇంటిలో పరిశుద్ధంగా జీవించానా? నేను ఎవరు లేని ఒంటరి సమయాల్లో పరిశుద్ధంగా జీవించానా? నేను సమాజంలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించానా? నేను పరిశుద్ధంగా జీవిస్తున్నట్టు బయటకు నటించానా? దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకొరకు పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండుట కొరకు పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచిన ఆ పిలుపుకు తగిన విలువలు నా జీవితంలో ఉన్నాయా? విలువలు ఉన్నాయా? లోకంలో విలువలు అని పిలువబడే వాటికి, క్రైస్తవ్యములో విలువలు అని పిలువబడే వాటికి వ్యత్యాసం ఉందండి. లోకములోని విలువలు ఎవరైనా కలిగి ఉండటానికి అవకాశం ఉంది. కానీ క్రైస్తవ్యములోని విలువలు అసలు ప్రారంభించబడేది పరిశుద్ధత దగ్గర ప్రారంభించబడతాయి. నీ జీవిత శుద్ధి దగ్గర ప్రారంభించబడి, నీ హృదయ శుద్ధి దగ్గర ప్రారంభించబడి, నీ పరిశుద్ధత దగ్గర ప్రారంభించబడి, ఈ విలువలు లోకములో మానవత్వం వైపుకు, లోకములో సహాయం చేసే వారి వైపుకు, లోకములో దయాగుణం వైపుకు ఇటువైపు ప్రయాణిస్తాయి. కానీ లోకములో విలువలు మొదట దేని దగ్గర ప్రారంభించబడతాయి? మానవత్వం దగ్గర ప్రారంభించబడతాయి లోకములో విలువలు. బట్ నో, ఇక్కడ సమూయేలు గారు చెప్తుంది ఆ విలువల గురించి కాదు. మనం స్వపరీక్ష చేసుకోవలసింది ఆ విలువల గురించి కాదు. బేసిక్ వాల్యూ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ యువర్ హోలీనెస్.
విశ్వాసి జీవితానికి అతి ప్రామాణికమైన విలువ పరిశుద్ధత. అతి ప్రామాణికమైన విలువ. పిలువబడ్డాం పరిశుద్ధులంగా ఉండటానికి. పరిశుద్ధత ఉందా? యోసేపు వలె యవనేచ్ఛల నుండి పారిపోతున్నావా? పిలువబడ్డాం పరిశుద్ధులుగా ఉండటకు. పరిశుద్ధులకు తగని కార్యాలు ఇవి నాకు కూడా తగవని చెప్తున్నామా? ఎఫెసీ పత్రిక ఒకసారి తెలుద్దామా? ఎఫెసీ పత్రిక అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. మరి తగినది ఏంటి? 4వ వచనం. కృతజ్ఞతావచనమేమి మీరు ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు ఇంకా ఇటువంటి ఈ లిస్ట్లో ఇంకా ఇటువంటి ఏమంటారు అపవిత్రమైన కార్యాల నడుమ నీవు నేను కొట్టుకులాడుతుంటే స్వపరీక్ష చేసుకుందాం. ఈ స్వపరీక్షలో మనకు అర్థం అవ్వాల్సిన విషయం, ఐఎమ్ ఏ ఫెయిల్యూర్. సమూయేలు గారు వారి ఎదుట చాలా కరాఖండిగా చాలా ధైర్యంగా చెప్తున్న మాటలు ఇవి. నేను ఎవరి యొద్దనైనా నా పిలుపుకు వ్యతిరేకంగా జీవించానా? అల్టిమేట్గా ఎవరి యొద్దనైనా నా పిలుపుకు వ్యతిరేకంగా, నా పిలుపుకు విరోధంగా నేను జీవించానా? పేతురు మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం కదా, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము మనం పిలువబడ్డాం పరిశుద్ధులంగా ఉండడానికి, మనం పిలువబడ్డాం సహవాసానికి, మనం పిలువబడ్డాం దేవుని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తం. ఈ పిలుపుకు తగిన విలువలు జీవితంలో ఉన్నాయా? విలువలు లేని క్రైస్తవ బ్రతుకొక బ్రతికేనా? సమూయేలు గారు దేవుని పిలుపును ఒక పక్కన పెట్టి, ఇదిగో నన్ను నేను స్వవిమర్శ చేసుకుంటున్నాను, విలువలు ఉన్నాయా లేవా? ఎక్కడో ఈ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ లాంటిది ఒకటి ప్రారంభించబడింది. ఏంటంటే, అరే ఏలీ కుమారులు ఏదైనా ఒక్క రోజైనా ఇట్లాంటి స్వవిమర్శ చేసుకొని ఉంటే ఎంత బాగుండేదో అనే ఒక ఆలోచన. అరే సమూయేలు కుమారులు కనీసం తన తండ్రిని చూసైనా ఒక్కరోజు ఆగి స్వవిమర్శ చేసుకొని ఉంటే ఈ చరిత్ర ఎంత అందంగా ఉండేదో అనే ఒక చిన్న నిరుత్సాహం. ఆ నిరుత్సాహంలో నుండి ఒక మెల్లనైన స్వరం, వారు చేసుకోలేకపోయారులే, కనీసం నువ్వైనా చేసుకో. దేవుని పిలుపు నీకుంది కదా. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు పిలిచాడు. దేవుని పిలుపు అనగానే కేవలం సేవకులకు సంబంధించిన విషయంగానే మనం చూస్తాం. కానీ వారికి ప్రత్యేకంగా వారిని దేవుడు పిలిచాడు సంపూర్ణమైన సేవ కొరకు, కాదంటలేదు. కానీ మనలో ప్రతి ఒక్కరిని ప్రామాణికంగా పరిశుద్ధులుగా ఉండటకు దేవుడు పిలిచాడు అనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఆ పిలుపుకు విలువలు, ఆ పిలుపుకు తగిన విలువలు మన జీవితంలో ఉన్నాయా లేదా అనేది స్వవిమర్శ. ఈ మాటలు చెప్పగానే ఇశ్రాయేలు ఏమన్నారో తెలుసా? 12వ అధ్యాయం 4వ వచనం. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుష్యుని యొద్ద కానీ నీవు దేనినైనా తీసుకొనలేదని వారు చెప్పగా, సమూయేలు గారు తన జీవితాన్ని పబ్లిక్గా అందరి ఎదుట పెట్టినప్పుడు ప్రతి ఒక్కరూ ఇస్తున్న సమాధానం ఏంటో తెలుసా? నువ్వేమీ తీసుకోలేదు, ఎవరిని బాధ పెట్టలేదు. దీని అంతటిని ఒక్క మాటలో తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. దేవుడు నీకు ఇచ్చిన పిలుపుకు నువ్వు విరోధంగా వెళ్ళలేదు. ఈ సాక్ష్యం మనలో ఎంతమందికి ఉంటుంది? ఇతరులు ఈ సాక్ష్యాన్ని మన కొరకు ఎంతమంది ఇవ్వగలరు? మన మనస్సాక్షి ఈ సాక్ష్యమును మన గురించి ఇవ్వగలదా?
అట్టి సాక్ష్యంను ఇస్తుందో లేదో అనే సందేహం నీలో ప్రారంభించబడితే రైట్, నీవు సరైన సమయంలోనే ఉన్నావు, నేను సరైన సమయంలోనే ఉన్నాను. ఇప్పటికైనా స్వవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి స్వవిమర్శ సమూయేలు గారు ఎవరి గురించి చేస్తున్నారు? ఎవరి గురించి? సెల్ఫ్. ఎవరిని ఏలెత్తి చూపించట్లేదు సమూయేలు గారు. మొదట తన జీవితాన్ని ప్రజలందరూ ఎదుట పెడుతున్నాడు. స్థానిక సంఘంలో బాధ్యతగా, నాయకులుగా, అధ్యక్షులుగా దేవుడు నియమించిన మన ముందున్నవారు తమ జీవితాలను అందరి ఎదుట పెట్టి స్వవిమర్శ కొరకై అందరికీ అప్పగించేవారుగా ఉంటుండగా వారు జాగ్రత్తగా ఉన్నప్పుడు ప్రజలందరూ వారి జీవితాలను చూచి వీరిలో ఈ సాక్ష్యం ఖచ్చితంగా మనం గమనించగలం అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా తర్వాత వచ్చేది ఎవరో తెలుసా? వారికై వారు విమర్శించుకోవటం నాయకులు కనపరిచినప్పుడు తర్వాత వచ్చే ప్రజలు తమకై తాము విమర్శించుకోవటం మొదలు పెడతారు. ఇప్పుడు తర్వాత భాగంలో రెండవ భాగానికి మనం వెళతాం. ఈ భాగంలో ఇశ్రాయేలు తమను తాము విమర్శ చేసుకుంటున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 5వ వచనం, అతడు అట్టిది నా యొద్ద ఏది మీకు దొరకదని యెహోవా ఎదుట ఆయన అభిషేకం చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. మొదటి 5 వచనాల భాగం, మొదటి 5 వచనాలు దేవుని పిలుపును గురించిన స్వవిమర్శ. దేని గురించి స్వవిమర్శ? దేవుని పిలుపును గురించిన స్వవిమర్శ. 6వ వచనానికి వెళ్దాం. 6వ వచనం, మరియు సమూయేలు జనులతో ఇట్లనెను. రైట్, ఇందాక సమూయేలు ఏం చెప్పాడు? ఇదిగో నేనున్నాను. ఇప్పుడు సమూయేలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జనుల గురించి మాట్లాడుతున్నాడు. రైట్, నన్ను నేను సరిచేసుకున్న తర్వాత, నన్ను నేను స్వవిమర్శ చేసుకున్న తర్వాత ఇదిగో జనులు కూడా స్వవిమర్శ చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇవ్వటానికి సమూయేలు ప్రారంభిస్తున్నాడు. ఆ జనులతో మాట్లాడుతూ ఇట్లా అంటున్నాడు. ఏమని? 6వ వచనంలో, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశములను రప్పించిన వాడు యెహోవాయే కదా. ఇది ఏ గ్రంథంలో మాట? ఏ గ్రంథానికి సంబంధించిన విషయం? నిర్గమాకాండానికి సంబంధించిన విషయం. రైట్, ఏ గ్రంథానికి? నిర్గమాకాండానికి సంబంధించిన విషయం. అంటే సమూయేలు గారు ఇప్పుడు ఎక్కడ ప్రారంభించాడు? నిర్గమాకాండ దగ్గర ప్రారంభించాడు వీళ్ళ చరిత్ర గురించి. కిందకు వెళ్దాం. 7వ వచనం, కాబట్టి యెహోవా మీకును మీ పితరులకు చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరిక్కడ నిలిచియుండుడి. రైట్, ఇక్కడే ఉండండి. నా గురించి నేను స్వవిమర్శ చేసుకున్నాను. ఇప్పుడు మీరు మీ గురించి స్వవిమర్శ చేసుకోవలసిన, మిమ్మల్ని గురించి నేను వాదించవలసిన అవసరం ఉంది. ఇక్కడ నిలిచి ఉండండి. 9వ వచనం లేక 8వ వచనం, యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొర్రపెట్టగా. యాకోబు ఐగుప్తుకి వెళ్ళింది ఏ గ్రంథంలో? ఆదికాండంలో. అవునా? రైట్, ఆదికాండంలో. ఆదికాండం నుండి ప్రారంభించి ఇప్పుడు యాకోబు ఐగుప్తులకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపజేసిరి. ఒక్క వచనంలో ఆదికాండం నుండి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడు ఈయన? ఎక్కడికి వచ్చాడు? ఈ స్థలంలో నివసింపజేసిరి. ఏ స్థలంలో ఉన్నారు వారు ఇప్పుడు? కనాను దేశంలో ఉన్నారు. అంటే ఏ గ్రంథం కనాను దేశాన్ని స్వతంత్రించుకోవటం? యెహోషువ గ్రంథం. ఆదికాండం నుండి యెహోషువ గ్రంథం వరకు ఒక్క వచనంలో కంప్లీట్ చేసి ఆయన నెక్స్ట్ వచనానికి మనం వెళ్దామా? నెక్స్ట్ వచనంలో ఇలా మాట్లాడుతున్నారు. 9వ వచనం, అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరిచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిస్సెరా చేతికి, ఫిలిస్తీన్ల చేతికి, మోయాబు రాజు చేతికి అమ్మివేయగా వారు ఇశ్రాయేలుతో యుద్ధము చేసిరి. అంతట వారు మేము యెహోవాను విసర్జించి బయలు దేవతలను, అస్తారోతు దేవతలను పూజించినందున పాపము చేసితిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మల్ని విడిపించినట్లా మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొరపెట్టగా యెహోవా యెరుబ్బయలను, బేదానును, యెఫ్తాను, సమూయేలును పంపి నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా ఏం చేస్తున్నారు? కాపురం చేస్తున్నారు. రైట్, ఇన్ని వచనాలు వరుసగా చదవడానికి కారణం ఏంటంటే ఆదికాండం నుండి యెహోషువ గ్రంథం వరకు ఒక వచనంలో చెప్పి ఆ తర్వాత వచనంలో ఏ గ్రంథంతో మొదలుపెట్టాడు? న్యాయాధిపతుల గ్రంథంతో మొదలుపెట్టి ఇప్పుడు సమూయేలు వరకు, అంటే ఈ అధ్యాయం వరకు. రైట్,
ఇశ్రాయేలీల ప్రారంభము నుండి యాకోబు అనే ఇశ్రాయేలు అని మారుపేరు గల యాకోబు దగ్గర నుండి ప్రారంభించి సమూయేలు న్యాయాధిపతిగా వచ్చినంత కాలం ఇశ్రాయేలు చరిత్రను వారి కళ్ళ ఎదుట ఒక తెర వేసి చూయించి సమూయేలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని ఇంతకాలం దేవుడు నడిపిస్తూ కాపాడుతూ రాగా మీరేం చేశారో తెలుసా? ఏం చేశారు? అక్కడ ఆ మాట స్పష్టంగా అంకుల్ చెప్తున్నారు, విసర్జించి. దేవుడు మీరు నిట్టూర్పులు కార్చినప్పుడు, వెట్టి పనుల విషయమై నిట్టూర్పులు కార్చినప్పుడు, ఐగుప్తులోని మిమ్మల్ని నడిపించడానికి విడిపించడానికి మోషేకు ప్రత్యక్షమై మోషే అహరోనులను పంపి ఫరో దగ్గర మోషే అహరోనుల చేత ఆశ్చర్యక్రియలు అద్భుత కార్యాలను ఫరో అహరోనుల చేత చేయించి ఎర్ర సముద్రం దాటించి ఇక చెప్పుకుంటూ పోతే ఆకాశము తెరిచి ఆహారాన్నిచ్చి యోర్దాను నదిని చీల్చి వీటన్నిటిని చేసి, ఇవన్నీ ఇక్కడ చెప్పబడలేదు కానీ ఆయన కవర్ చేసిన ఆదికాండం నుంచి యెహోషువ గ్రంథం వరకు, న్యాయాధిపతుల గ్రంథం నుండి సమూయేలు గ్రంథం వరకు నేను చెప్పిన విషయాలు ఉన్నాయి. ఇన్ని కార్యాలు చేస్తూ ఇంతకాలం మీరు నశించిపోకుండా కాపాడి తీసుకొని వస్తే మీరేం చేశారు? విసర్జించారు. మీరు విసర్జించి మరలా దేవునికి మొరపెట్టి, మీరు విసర్జించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎవరికి అప్పగించాడు? శత్రువుకి అప్పగించాడు. మరలా మీరు అయ్యా దేవా అని మోకరించినప్పుడు, మనమే చేసినప్పుడు దేవుడు మరలా మీ కొరకు ఎవరిని పంపించాడు? న్యాయాధిపతులను పంపించాడు. సమూయేలు వరకు, అంటే నా వరకు దేవుడు మీరు తప్పు చేసినా పాపము చేసినా విసర్జించిన, అంటే ఆయనను అనుకున్నా ఇంకా దేవుడు ఏం చేస్తూనే ఉన్నాడు? కాపాడుతూనే ఉన్నాడు, క్షమిస్తూనే ఉన్నాడు, నడిపిస్తూనే ఉన్నాడు. ఓ ఇశ్రాయేలులారా, ఒక్కసారి ఆగి స్వవిమర్శ చేసుకుంటారా? ఇంతకాలం దేవుడు నడిపించాడు, స్వవిమర్శ చేసుకుంటారా? మొదటిది దేవుని పిలుపు గురించిన స్వవిమర్శ, రెండవది దేవుని పరిరక్షణ గురించిన స్వవిమర్శ. ఈ మాట 10వ అధ్యాయంలో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిరక్షణ అనేది దేనికి సంబంధించిన విషయం? సురక్షితంగా కాపాడుటను గురించిన విషయం, ప్రొటెక్షన్ గురించిన విషయం. ఇప్పుడు దేవుడు ఈ జనాంగాన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నిబంధన చేసిన విధంగా ఇన్ని గ్రంథాలు, ఇన్ని సంవత్సరాలు, రైట్, ఇన్ని సంవత్సరాలలో వారు నశించిపోకుండా కాపాడి తనను అనుకున్న, తనను విసర్జించిన వారిని ఏం చేస్తూనే వచ్చాడు? దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఇప్పుడు స్వవిమర్శ చేసుకునే సమయం వచ్చింది. దేవుడు కాపాడుతూ వచ్చాడు కదా, నేను దేవుని విసర్జించానా అనేది స్వవిమర్శ. దేవుడు పిలుపునిచ్చాడు, దేవుని పిలుపు ఒక పక్కన ఉండగా విలువలు కలిగి జీవించానా అనేది మొదటి ప్రశ్న, స్వవిమర్శ. అయితే రెండవ స్వవిమర్శ, దేవుడు పరిరక్షించాడు, ఇంతకాలం నేను దేవుని విసర్జించానా అనేది రెండవ ప్రశ్న. దేవుని విసర్జించుట అనే మాట 8వ అధ్యాయంలో మనం స్పష్టంగా ఆలోచించాం, ధ్యానించాం. దేవుని విసర్జించుట అంటే అర్థం ఏంటంటే, దేవుని స్థానములో ఒక ప్రత్యామ్నాయాన్ని తీసుకొని వచ్చుట. సకల జనుల మర్యాద చొప్పున మాకెవరు కావాలన్నారు? రాజు కావాలన్నారు. వెంటనే దేవుడు అన్నమాట, వారు నిన్ను కాదు విసర్జించింది, ఎవరిని విసర్జించారు? నన్నే విసర్జించారు. ప్రపంచంలో ప్రత్యామ్నాయాలను దేవుని ప్రజలమైన మనం పరలోకము నుండి పొందవలసిన సమాధానాలకు మారుగా ప్రపంచంలో నుండి ప్రత్యామ్నాయ మార్గాలను ఏరుకొని వస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? దేవుణ్ణి ఏం చేస్తున్నట్టు? మనం విసర్జిస్తున్నట్లు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇశ్రాయేలు సారికి ఇదే చక్రంలో ఇరుకును పడిపోయి ఉన్నారు. దేవుణ్ణి విసర్జించటం, దేవునికి మొరపెట్టడం, దేవుని విసర్జించటం, దేవునికి మొరపెట్టడం. ఎవరు కూడా ఇశ్రాయేలు కానీ ఎవరైనా కానీ కూర్చొని
ఉద్దేశపూర్వకంగా దేవుని విసర్జించాలి అని కూర్చొని పనిచేసే వాళ్ళు ఎవరు ఉండరు. సామాన్యంగా నేను దేవుని విసర్జించాలి అని కూర్చొని విసర్జిస్తామా? అంత సామాన్యంగా చేయం. కానీ ఉద్దేశపూరితంగా కాకుండా దేవుణ్ణి విసర్జించడానికి మన క్రియలు మనకు తెలియకుండానే అన్ఇంటెన్షనల్గానే మన క్రియలు ఏం చేస్తూ ఉంటాయి? నడిపిస్తూ ఉంటాయి. సకల జనుల మర్యాద చొప్పున పరిస్థితుల నుండి వారికి వచ్చిన ప్రశ్నను బట్టి వారు రాజును అడిగారు. దాంట్లో చాలా సామాన్యంగానే ఏమంటారు, ఈ విషయం చాలా సామాన్య విషయమని అనుకున్నారు ఇశ్రాయేలు పెద్దలు. కానీ దేవునికి ఆ విషయం ఎలా ఉంది? ఆయనను విసర్జించినట్లుగా ఉంది. ప్రతి క్షణం ప్రతిదినం ఈ విమర్శతో ముందుకు సాగుదాం. నేను ఉద్దేశపూరితంగా కాకపోయినా నా యొక్క నిర్ణయాలను బట్టి, నా యొక్క క్రియలను బట్టి, నా యొక్క ఆలోచనలు బట్టి నా జీవితంలో దేవుడు ప్రక్కన పెట్టబడుతున్నాడా? నా జీవితంలో దేవుడు విసర్జింపబడుతున్నాడా? నా జీవితంలో దేవునికి ఉండవలసిన స్థానం మరెవరికైనా వెళుతుందా అనే ఈ యొక్క విమర్శ మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి మన విశ్వాస యాత్రను వెనక్కి తిప్పి చూసుకుంటే ఇశ్రాయేల్ గురించి చదువుతా వీళ్ళు ఇంతేలే అని అనుకోవటం చాలా సామాన్యమైన విషయమే. కానీ ఒక్కసారి మన విశ్వాస యాత్రను దేవుని నమ్మిన నాటి నుండి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇశ్రాయేలీలు దేవుని విసర్జించారు అనే మాట మన జీవితాల్లో కూడా ఏదో ఒక పాయింట్లో అప్లై చేయబడవలసి ఉంది. దేవుని నమ్మిన తరువాత శరీరాశల చేత ఏడ్వబడి పాపము జరిగించి మరలా దేవా అని మొరపెట్టగా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు, మరలా కాపాడాడు నిన్ను, మరలా కాపాడాడు నన్ను. దేవుని నమ్మిన తర్వాత కూడా పరిశుద్ధంగా జీవించలేక పాపములో పడిపోయి దేవా అని మొరపెట్టగా మరలా దేవుడు ఏం చేశాడు? కాపాడుతూనే వచ్చాడు. కొంతకాలం అసలు దేవుణ్ణే మరిచిపోయి తిరిగినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూనే ఉన్నాడు? కాపాడుతూనే ఉన్నాడు. ఇదంతా ఇశ్రాయేలు జీవితంలో కాదు, మన జీవితంలో తొంగి చూసుకుంటే కనిపించే విషయాలు. దేవుని వాక్యాన్ని చదవడానికి మనం సమయం ఇవ్వకపోయినా కూడా దేవుడు ఏం చేస్తూనే వచ్చాడు? కాపాడుతూనే వచ్చాడు. ప్రార్థన చేయడానికి మోకాళ్ళు వంగలేదు, అయినప్పటికీ ఆ కాలంలో కూడా దేవుడు ఏం చేస్తూనే వచ్చాడు? కాపాడుతూనే వచ్చాడు, కాపాడుతూనే వచ్చాడు. దీని అంతటి అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఏం చేసినట్టు? మనం దేవుణ్ణి విడిచిపెట్టినట్టు, దేవుణ్ణి విసర్జిస్తున్నట్లు. దేవుడు ఊపిరిని, జీవనానికి కావలసిన సమస్తాన్ని మనకు ప్రతిదినం మానకుండా అనుగ్రహిస్తుంటే, మనలను కాపాడుతూ పరిరక్షిస్తూ ఈ లోకయాత్రలో ముందుకు సాగనంపుతూ ఉంటే, ఈ లోకయాత్రలో ముందుకు నడిపిస్తూ ఉంటే, దేవుని విసర్జిస్తే ఎంత అవమానం! దేవుని విసర్జించామా లేదా అనే స్వపరీక్ష మన జీవితాల్లో ఎంతైనా ఆశీర్వాదకరంగా మారుతుంది. మూడవ స్వపరీక్ష. మొదటిది దేవుని పిలుపు గురించిన స్వపరీక్ష, విలువలు కలిగి జీవించానా లేదా అనేది. రెండవది దేవుని పరిరక్షణ గురించిన స్వవిమర్శ, విసర్జించానా లేదా. మూడవది 12వ అధ్యాయం, ఇప్పుడు 12వ వచనం. అయితే అమోనీల రాజైన నాహాషు మీ మీదకి వచ్చడం మీరు చూడగానే మీ దేవుడైన యెహోవా మీకు రాజయ్యున్నను, ఆయన కాదు, ఒక రాజు మిమ్ము నేలవల్లని మీరు నాతో చెప్పితరి. కాబట్టి మీరు కోరి ఏర్పరుచుకున్న రాజు ఇతరే. సమూయేలు గారు మాత్రం ఈ విషయాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. ఈ రాజు ఎవరు కోరుకున్న రాజు? మీరు కోరి ఏరుకున్న రాజు ఈ రాజు. దేవుడు ఏర్పరిచాడులే, కానీ కోరుకుంది మాత్రం మీరే. ఈ 12వ వచనం నుండి 14వ వచనం వరకు, 12వ వచనం నుండి 14-15 వచనాల వరకున్న ఈ భాగం మూడవ భాగంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఈ స్వపరీక్ష దేని గురించి అంటే దేవుని ప్రభుత్వమును గురించిన స్వపరీక్ష.
మొదటిది దేవుని పిలుపును గురించిన స్వపరీక్ష, రెండవది దేవుని పరిరక్షణ గురించిన స్వపరీక్ష, మూడవది దేవుని ప్రభుత్వమును గురించిన స్వపరీక్ష. ప్రభుత్వం అనే మాట మనకు సామాన్యంగా మన గవర్నమెంట్ గురించి మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ దేవుడు ఒక పొలిటికల్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి అంటే, ఇంతకాలం రాజు ఎవరు? ఇశ్రాయేలుకు దేవుడే రాజు. ఇశ్రాయేలుకు దేవుడే రాజు అంటే ఇశ్రాయేలుకు ప్రభుత్వం చేసేవారు ఎవరు? ఇంతకాలం దేవుడే ప్రభుత్వం చేశాడు ఇంతకాలం. కానీ ఇప్పుడు ఎవరు కావాలని కోరుకున్నారు? ఈ ప్రభుత్వం మాకొద్దు అని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? ఇంకో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, నేను ఇక్కడ ప్రభుత్వాల గురించి మాట్లాడలేదు, నన్ను క్షమించండి. రాజు రాజు అయి ఉన్న దేవుని ప్రభుత్వం దగ్గర నుండి ఒక మానవ రాజు యొక్క ప్రభుత్వం దగ్గరకు వెళ్ళిపోయారు. ఈ ప్రభుత్వం గురించి స్వవిమర్శ. దేవుడు రాజుగా ఉన్నాడుగా, సరిపోలేదా? దేవుడు రాజుగా ఉండి మీకు ఏ కష్టం రాకుండా కాపాడాడుగా, సరిపోలేదా? దేవుడు రాజుగా ఉండి మిమ్ములను అతి క్లిష్టతరమైన పరిస్థితుల్లో నుండి నడిపించాడుగా, సరిపోలేదా? దేవుడు రాజుగా ఉండి ఇశ్రాయేలులకు ఎవరు ఎదురు లేకుండా అందరినీ నిర్మూలన చేశాడుగా శత్రువులను, సరిపోలేదా? దేవుడు రాజుగా ఉండి మీ ముందర అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా నడిచాడు కదా, సరిపోలేదా? ఇది స్వవిమర్శ. ఇవి ప్రశ్నలు, ఇశ్రాయేలును ఆలోచింపజేసిన ప్రశ్నలు. ఆయన ప్రభుత్వం మీకు సరిపోలేదా? ఇప్పుడు ఎవరు కావాలని కోరుకుంటున్నారు మీరు? ఒక మానవ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ మానవ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ప్రభుత్వం గురించిన స్వపరీక్ష. ఈ రాత్రికాలపు సమయంలో విశ్వాస యాత్రలో మనకు ప్రభువు ఎవరు? యేసుక్రీస్తు కాదా? రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో నేను విశ్వాసం ఉంచింది ఏమని? యేసు ఏమని విశ్వాసం ఉంచాం? ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నాం, మన హృదయమందు విశ్వాసం ఉంచాం. అంటే దాని అర్థం ఏంటంటే, మన మీద ప్రభుత్వం చేసేవారు ఎవరని ఒప్పుకున్నాం? యేసు ప్రభు అని ఒప్పుకున్నాం, యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నాం. ఆయన మాకు రాజు అని ఒప్పుకున్నాం, ఆయన ప్రభుత్వం చేస్తున్నాడు అని మనం ఒప్పుకున్నాం. ఇక నుండి నా జీవితంలో నేను తీసుకునే నిర్ణయాలు ఆయన ప్రభుత్వంలో తీసుకునే నిర్ణయాలు అని ఒప్పుకున్నాం. అయితే దేవుని నమ్మిన నాటి నుండి నేటి వరకు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. నిర్ణయాలన్నీ ఆ ప్రభుత్వానికి అనుకూలంగానే జరిగినాయా? ఇది ప్రశ్న, ఇది స్వవిమర్శ. సంఘములో క్రీస్తు శిరస్సుగా ప్రభువుగా ఆయన ప్రభుత్వం చేయించు ఉండగా సంఘములోని నిర్ణయాలన్నీ ఆ ప్రభుత్వానికి అనుకూలంగా, ఆ శిరసత్వానికి అనుకూలంగానే జరిగినాయా? ఇది స్వవిమర్శ. ఈ రాత్రికి వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో ఆయన ప్రభువుగా ఉండగా, ఆయన కేంద్రమై ఉంటుండగా ఈ కేంద్రానికి తగిన నిర్ణయాలే ఇక్కడ జరిగినాయా? మన జీవితాల్లో జరిగినాయా? అసలు ఆ ప్రభుత్వం ఉందనే విషయం కూడా మర్చిపోయి బ్రతుకుతున్నామా? చాలా సందర్భాల్లో నేను విశ్వాస జీవితాల్లో మనకిష్టం వచ్చిన నిర్ణయాలు, మన శరీరం నడిపించినట్లుగా నిర్ణయాలు, మన మనస్సు కోరినట్లుగా నిర్ణయాలు, ఈ నిర్ణయాలన్నిటికీ కారణం ఏంటి అంటే మనం ఒకరి ప్రభుత్వం క్రింద ఉన్నాము అనే విషయం కనీసపు స్పృహ కూడా లేకపోవటం. ఈ లోక ప్రభుత్వాలలో ఈ ప్రభుత్వానికి కొన్ని నియమాలు ఉంటాయి, అవునా? ఈ ప్రభుత్వంలో పనిచేసే వారికి, ఈ ప్రభుత్వంలో సిటిజన్స్కి, పౌరులకు కూడా వారికి నియమాలు ఉంటాయి, వీరికి కూడా నియమాలు ఉంటాయి. ఈ నియమాలను దాటి వెళితే ఏం జరుగుతుంది? ఈ ప్రభుత్వంలో శిక్షలుంటాయి. భారతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళితే పౌరసత్వాన్ని కూడా తీసివేసే అధికారం ఎవరికి ఉంది? ప్రభుత్వానికి ఉంది.
ఈ లోక ప్రభుత్వం గురించే అంత ఆలోచిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వం, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వానికి నీవు నేను ఎంత కట్టుబడి ఉన్నాం? ఆయనకు నియమాలు లేవా? ఆయనకు ఎటువంటి ఆజ్ఞలు లేవా ఈ ప్రభుత్వంలో? ఆ నియమాలను మనం పాటిస్తున్నామా? ఇది స్వవిమర్శ. ఈ ప్రభుత్వం ఏ నియమాలు లేని ప్రభుత్వం అనుకున్నారా? ఈ రాజుకు ఎటువంటి నియమాలు లేవా? ఈ రాజు నువ్వేం చేసినా కానీ ఊరుకుంటున్నాడులే అని చెప్పి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయారా విశ్వాస జీవితాల్లో? ఇది స్వవిమర్శ చేసుకోవాల్సిన సమయం. మొట్టమొదటి స్వవిమర్శ దేవుని పిలుపు గురించిన స్వవిమర్శ, విలువలు కలిగి జీవించానా లేదా అనేది ప్రశ్న. రెండవది దేవుని పరిరక్షణ గురించిన స్వవిమర్శ, విసర్జించానా లేదా అనేది ప్రశ్న. మూడవది దేవుని ప్రభుత్వమును గురించిన ప్రశ్న స్వవిమర్శ, విధేయత చూయించానా లేదా అనేది ప్రశ్న. ఆ ప్రభుత్వం, ఆ రాజు రాజ్యము చేయించు ఉంటుండగా, ఆ రాజు మన జీవితాలపైన నియంత్రణ తీసుకోగా, ఆ సార్వభౌముడైన ప్రభువైన యేసుక్రీస్తుకు ఎంతవరకు విధేయులముగా ఉన్నాం? ఎంతవరకు విధేయులముగా ఉన్నాం? ఆ విధేయత కార్యరూపం దాలుస్తుందా? ఈ మాటలన్నీ వినిన తరువాత ఈ స్వవిమర్శలు చేసుకోవలసిన సమయం ఇప్పుడు ఇశ్రాయేలుకి వచ్చింది. నా సమయం ముగించబడుతుంది, త్వరగా నేను చెప్పి ప్రార్థన చేస్తాను. 18వ వచనం సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా జనులందరూ యెహోవాకును సమూయేలుకును బహుగా ఏం చేస్తున్నారు? సమూయేలు ఈ విషయాలని తెలియపరుస్తుండగా తెర మీదకి వారి యొక్క లోపాలు, తెర మీదకి వారి యొక్క పాపాలు, తెర మీదకి వారి యొక్క దేవుణ్ణి విసర్జించిన సన్నివేశాలు తీసుకొని వస్తుంటుండగా ఇశ్రాయేలీయులందరూ వణకడం ప్రారంభించారు, భయపడటం ప్రారంభించారు, దేవునికి భయపడటం ప్రారంభించారు. దేవునికి భయపడి 9వ వచనం లేక 19వ వచనం చదువుదామా? సమూయేలుతో ఇట్లా అంటున్నారు, ఏమని? రాజును నియమించమని మేము అడుగుట చేత మా పాపములన్నిటినీ మించిన కీడు మేము చేసితిమి, కాబట్టి మేము మరణము కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడని యెహోవానేం చేయి, ప్రార్థించే. స్వవిమర్శ అనేది చెప్పి స్వవిమర్శ చేసుకున్న తర్వాత ఏం చేయాలో చెప్పకపోతే ఈ అధ్యాయం మనకు అర్థం కానట్లే. స్వవిమర్శ చేసుకోమని చెప్పాం, దేవుని పిలుపు గురించి, దేవుని పరిరక్షణ గురించి, దేవుని ప్రభుత్వాన్ని గురించి. ఇప్పుడు స్వవిమర్శ చేసుకొని నేను పర్ఫెక్ట్గా ఉన్నా అంటే ప్రభుకు స్తోత్రం, నేను లోపించాను అని నీ హృదయానికి స్వరం వినిపించబడుతూ ఉంటే, ఇదిగో ఆనాడు ఇశ్రాయేలు చేసిన పనే నీవు కూడా చేయవలసిన అవసరం ఉంది. ఏమని? వారు భయపడ్డారు దేవునికి. అయ్యా మేము స్వవిమర్శ చేసుకున్నాం, మా విషయం మాకు అర్థమైంది, ఇప్పుడు ఇలాగే మేము నడుస్తూ వెళ్ళిపోతే మేమేపోతాం? చచ్చిపోతాం, మరణిస్తాం అన్న మాట రాయబడింది అక్కడ. మేము మరణం పొందకుండా నువ్వు మా కోసం ఏం చేయి, ప్రార్థన చేయి ఆయన చెప్పగానే సమూయేలు, రైట్, మీరు స్వవిమర్శ చేసుకున్నారు కదా, మీ లోపాలు మీకు అర్థమైనాయి కదా, ఇదిగో సొల్యూషన్, ఇదిగో సమాధానం, ఇదిగో 20వ వచనం. అంతటా సమూయేలు జనులతో ఇట్లను, భయపడుకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను. రైట్, 7వ అధ్యాయంలో మనం ప్రారంభించిన విషయం దగ్గరకు మరలా మనం వచ్చేసాం. 7వ అధ్యాయంలో మనం ఎక్కడ ప్రారంభించాం? విభజన లేని అనుసరణ. పూర్ణ హృదయముతో ఆ దేవుణ్ణి అనుసరించాలి. సమూయేలు గారు తన జీవితం మొత్తం ఇశ్రాయేలుకి ఇచ్చిన అతి ప్రాముఖ్యమైన సందేశం, మీరు పూర్ణ హృదయంతో ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించాలి. యెహోవాను అనుసరించండి పూర్ణ హృదయంతో అని చెప్పి 21వ వచనం, ఆయనను విసర్జింపకుడి. ఇంతకాలం విసర్జించింది చాలు, ఇంతకాలం ఆయన ప్రక్కన పెట్టింది చాలు, ఇంతకాలం ఆయనకు అవిధేయులుగా ఉంది చాలు, ఇక ఆయన విసర్జింపకుడి. ఆయనను విసర్జింపు వారు ప్రయోజనము మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు, నిజముగా అవి మాయే. ఆయనను విసర్జించి ప్రక్కకు వెళ్ళి వేరే ప్రత్యామ్నాయాలు తెచ్చుకున్నవే అవన్నీ ఏంటి? మాయ అని చెప్తూ 22వ వచనం,
లేక 22వ వచనం, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి. ఇదిగో మన దేవుడు ఎంత జాలి గలవాడు, మన దేవుడు ఎంత కరుణ గలవాడు. ఇదిగో దేవుడు, మీరు స్వయంవిమర్శ చేసుకొని దేవుని వద్దకు మరలా తిరిగి వస్తానంటే మిమ్మల్ని చేర్చుకోవడానికి ఎలా ఉన్నాడు? ఇష్టము కలిగి ఉన్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. స్వయంవిమర్శ చేసుకొని లోపాలు అర్థమైతే, దేవా మేము పాపము చేసిన వారం, దేవా మా లోపాలు మాకు అర్థమైనవి, దేవా నేను పూర్ణ హృదయంతో వెంబడిస్తాము అని దేవుని వద్ద తలవంచగలిగితే దేవుడు మిమ్మల్ని చేర్చుకున్నట్టుకు ఇష్టత కలిగి ఉన్నాడు. ఇంకా క్రిందకు వెళ్దాం. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ. స్వయంవిమర్శ చేసుకొని నీలో భయం కలుగుతుంటే, ఇదిగో ఆ భయం దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు నీ యొక్క పొరపాటును మన్నించడానికి ఇష్టపడుతున్నాడు. 23వ వచనం, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడినగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకేం చేస్తాను? బోధిస్తాను. ఇదిగో లోపాన్ని సరి చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు కదా, ఇదిగో సొల్యూషన్, ఇదిగో మొదట మీకేం చేస్తాను తెలుసా? నేను బోధిస్తాను. ఇంకా సమూయేలు ఏం చెప్తున్నాడు? ప్రార్థన చేస్తాను. సమూయేలు బోధిస్తానంటున్నాడు, ప్రార్థన చేస్తానంటున్నాడు. ఇప్పుడు 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. అయిపోయింది. మీరు స్వపరీక్ష చేసుకొని దేవుని పిలుపు విషయమై, దేవుని పరిరక్షణ విషయమై, దేవుని ప్రభుత్వం విషయమై స్వపరీక్ష చేసుకొని మిమ్మల్ని మీరు సరిచేసుకోవడానికి ఇష్టపడిన వారుగా ఈ రాత్రి ఉంటే దేవుడు చెప్తున్న మాట, మీ కొరకు బోధ సిద్ధంగా ఉంది, మీ కొరకు ప్రార్థన సిద్ధంగా ఉంది. ఇదిగో మీరు పూర్ణ హృదయముతో దేవుని అనుసరించాలి. ఒకసారి తలపోసుకోండి, దేవుడు మిమ్మల్ని ఎంతగా కాపాడాడో. ఒకసారి తలపోసుకోండి, దేవుడు మిమ్మల్ని ఏ పిలుపుతో పిలిచాడో. ఒకసారి తలపోసుకోండి దేవుని ప్రభుత్వాన్ని. ఇకనైనా పూర్ణ హృదయముతో ఆయన వైపు విభజన లేని అనుసరించడానికి తిరగండి. సరి చేసుకున్న వాళ్ళు బోధ వినాలి, ప్రార్థన చేయాలి. రైట్, బోధ వినాలి, ప్రార్థన దగ్గర ఉండాలి. అంటే అర్థం ఏంటి? ఆదివారం మాత్రమే రావాలి, అంతేనా? అంతే కదా. బోధ ఎప్పుడు ఉంటుందండి? బోధ ఎప్పుడు ఉంటుంది సంఘాల్లో? అవునా? ఆదివారం వచ్చినంతమంది ఇక్కడికి ఎందుకు రావట్లేదు మరి? ప్రార్థన ఎప్పుడు ఉంటుంది? మరి ఆదివారం వచ్చినంతమంది కనపడలేదే. సరి చేసుకోవడానికి ఇష్టపడితే రైట్, బోధ దగ్గరకు రండి, ప్రార్థన దగ్గరకు రండి. అర్పణ మాత్రమే కాదు, విన్నపముతో కూడిన అర్పణ యొద్దకు రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. కాదు నాకు ఏం అవసరం అనుకుంటావా? 25వ వచనం, మీరు కీడు చేయవారైతే ఏం జరిగింది? తప్పకుండా మీరు మీ రాజు. లాస్ట్లో ఒక బాంబు పేల్చాడు దేవుడు. ఏమని? స్వపరీక్ష చేసుకొని వస్తే సరి, లేకపోతే నాశనం. విశ్వాసులమైన మనం విశ్వాస జీవితంలో అభివృద్ధి చెందడానికి దేవుడు ఈ స్వపరీక్షను మన ఎదుట పెడుతుంటుండగా ఆయన ఎదుటకు వచ్చి మన పొరపాట్లను ఒప్పుకుందాం. ఇంకా యేసు ప్రభువుని నమ్ముకొని వారు ఇక్కడ ఎవరైనా కూర్చోన్నారా? దేవుడు మీకు ఊపిరినిచ్చి, దేవుడు మిమ్మల్ని సృష్టించి ఈ భూలోకములో మీ జీవితానికి కావలసిన ప్రతిదానిని అనుగ్రహిస్తూ, ఇంతకాలం మిమ్మల్ని పోషిస్తూ, సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తుంటుండగా ఆయన ఆహారాన్ని అనుగ్రహిస్తూ నీ కొరకై ఆయన ఈ భూమిని ఉండడానికి నివాసయోగ్యంగా చేసి ప్రతి మానవునికి ఆయన కావలసిన సమస్తాన్ని ఇచ్చి ముందుకు సాగుతూ ఉంటే మానవుడు ఎదురు తిరుగుతుంది ఎవరిపైన? దేవుడి పైన. మానవుడు ఎదురు తిరుగుతుంది దేవుని పైనే. మానవుడు తిరుగుబాటు చేస్తుంది దేవుని పైనే. మానవుడు విసర్జిస్తుంది కూడా దేవునినే. ఇదిగో ఈ రాత్రి సందేశం, దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఆయన విసర్జించినా పర్లేదు, ఇప్పటికైనా ఆయన వైపు తిరగాలని దేవుడు ఇష్టత కలిగి ఉన్నాడు. ఇప్పటికైనా ఆయన వైపు నీవు చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పటికైనా ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను క్షమించడానికి, నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ కొరకై, నా కొరకై, సర్వలోక మానవాళి కొరకై దేవుడు లోకమును ఎంతో ప్రేమించి అనే మాట దగ్గర యేసుక్రీస్తు ప్రభువుల వారు నీ కొరకై, నా కొరకై కలువరి శిలువలో ఆయన ప్రాణమర్పించాడు.
నీ కొరకై నా కొరకై దేవుడై ఉండి మానవుడై ఆయన కలువరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఇదిగో ఆయన పిలుస్తున్నాడు. ఇంతకాలం నా మీద తిరుగుబాటు చేసావు కదా, ఇంతకాలం దేవుడిని తెలిసినా కానీ విసర్జించావు కదా, ఇదిగో ఇప్పటికీ నిన్ను చేర్చుకోవడానికి నేను ఇష్టంగానే ఉన్నాను. ప్లీజ్ కమ్ టు మీ, నా ఎద్దుకు రండి. ఈరోజు ఆయన పిలుస్తున్నప్పుడు కూడా నాకొద్దు పో అని నువ్వంటే, ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అమ్మాయ్య, యేసు ప్రభువుని నమ్ముకోకుండా ఇంకా జీవిస్తూ ఉంటే ఆఖరి వచనం మీకే వర్తిస్తుంది. ఏంటది? నాశనం సిద్ధంగా ఉంది, నిత్య నరకం, ఆ రెండవ మరణం, అగ్నిగుండం నీ కొరకు సిద్ధంగా ఉంది. ఆ నరకానికి, నాశనానికి వెళ్ళకూడదనే 12వ అధ్యాయం పెద్ద లిస్ట్ని దేవుడు చెప్పాడు. ఏమని? ఒకే ఒక మాట, పూర్ణ హృదయంతో ఆయనను అనుసరించండి, పూర్ణ హృదయంతో దేవుని సేవించండి. ఇదే చక్కని అవకాశం, ఇదే అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకుంటే ఆ నాశనము తప్పించుకున్న వారు అవుతారు. యేసు ప్రభువును నమ్ముకుంటే ఈ లోకంలో సుఖ సంతోషాలతో ఈ లోక యాత్రను ముగించిన పిమ్మట పరలోకములో నిత్య జీవముతో మీరు బ్రతకటానికి అవకాశం ఉంది. యేసు ప్రభువును నమ్ముకోండి, పరలోక రాజ్యాన్ని పొందుకోండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఈ రాత్రి యేసు ప్రభువును నమ్ముకోవడానికి ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటే, నేను దేవుణ్ణి కాదనుకుంటే నాశనం అయిపోతాను అనే విషయం అర్థమైన వారు ఎవరైనా ఇక్కడ ఉంటే, నేను దేవుణ్ణి విసర్జిస్తున్నాను, దేవుడు నన్ను కాపాడుతున్నా కానీ పక్కన పెట్టేస్తున్నాను దేవుణ్ణి, ఈ రాత్రి యేసు ప్రభువును నమ్ముకుంటాను నేను అని ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే, కూడిక అయిపోయిన తర్వాత మీ తీర్మానాన్ని తెలియపరచండి. మీ కొరకు తీర్మానం ఎలా చేయాలో తెలియపరిచి పంపిస్తాం. ఎవరైనా ఉన్నారా? దేవుని స్వరాన్ని విని ఆయన యొద్దకు రావటానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? దేవా, ఇదిగో నా జీవితం అని దేవునికి అర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? నమ్మిన వారంగా స్వపరీక్ష చేసుకొని పూర్ణ హృదయంతో ఆయన వెంబడించడానికి మనల్ని దేవుడు సిద్ధపరచునుగాక.